గుడ్ మార్నింగ్ వ్యూయర్స్. ఈ వీడియోలో గ్రేట్ఫుల్ అనేటువంటి ప్రొనౌన్సియేషన్ ఏదైతే ఉందో దానికి స్పెల్లింగ్ GRATEFULA లేకపోతే GREATFULA, ఇది క్లారిఫై చేయడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నా. యాక్చువల్గా ఈ వీడియో చేయాలి అనేటువంటి ఆలోచన నాకు ఎందుకు వచ్చిందంటే, నేను ఒక 1 month బ్యాక్ ఒక ఇంజనీరింగ్ కాలేజీలో పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి ఒక లెక్చర్ ఇవ్వడం జరిగింది. అప్పుడు జనరల్గా స్టూడెంట్స్ నా ఫోన్ నెంబర్ తీసుకున్నారు కొంతమంది. అలా ఫోన్ నెంబర్ తీసుకున్న వాళ్ళల్లో ఒక స్టూడెంట్ ఒక వారం రోజుల క్రితం ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, సార్ నాకు ఒక డౌట్ ఉంది, ఆ డౌటు మీ ద్వారా క్లారిఫై చేయించుకోవాలనే ఆలోచనతో నేను మీకు ఫోన్ చేశాను, దయచేసి వేరేలాగా అర్థం చేసుకోకండి. ఎందుకంటే మీరు అనుకోవచ్చు, నేను బీటెక్ చదువుతున్న, బీటెక్ 4th ఇయర్ కుర్రాడు. బీటెక్ 4th ఇయర్ చదివే స్టూడెంట్కి ఈ గ్రేట్ఫుల్ అనేటటువంటి వర్డ్కి స్పెల్లింగ్ తెలియదా అని చెప్పి మీరు ఆశ్చర్యపోవచ్చు. నిజంగా నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఏదో మేము చదివేస్తున్నాం, బీటెక్ చదివేస్తున్నాం, ఎంటెక్ చదివేస్తున్నాం, ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి, కానీ ఇంపార్టెంట్ వర్డ్స్, కొన్ని వర్డ్స్, ఇలాంటి వర్డ్స్కి మాకు నాలెడ్జ్ చాలా తక్కువగా ఉంది. మేము ఎవరన్నా అడగటానికి మేము షై ఫీల్ అవుతున్నాం. కానీ మీరు మొన్న మాకు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ చెప్పినప్పుడు నాకు అనిపించింది, మిమ్మల్ని ఏది అడిగినా కూడా మీరు చక్కగా నెరేట్ చేస్తారు, మమ్మల్ని యాక్టివేట్ చేస్తారనే ఉద్దేశంతో నేను అడిగానని చెప్పి అన్నాడు. అది చాలా సంతోషమైంది. నైనా అయితే రేపు నేను మార్నింగ్ నేను ఫోన్ చేస్తాను, నేను ఇప్పుడు బయట ఉన్నాను, మార్నింగ్ నీకు నెరేట్ చేస్తాను అని చెప్పి నేను చెప్పాను. నేను అతను నెరేట్ చేశాను. 1/2 hour పట్టింది అతను నెరేట్ చేయడానికి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. చాలా క్లియర్గా నాకు అర్థమైందండి అని చెప్పి చెప్పడం జరిగింది. నాకు కనీసం నాకు ఇంటర్మీడియట్ నుంచి ఈ వర్డ్ మీద నాకు అవగాహన లేక నేను ఒక్కోసారి GREATFUL రాసేస్తున్నాను, ఒక్కోసారి GRATEFUL రాసేస్తున్నాను. ఏది కరెక్టో నాకు తెలియదు. కానీ ఇప్పుడు మీరు చాలా క్లారిఫై చేశారండి, నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఒక స్టూడెంట్కి నేను చెప్పగలిగాను అంటే, ఆ స్టూడెంట్కి అర్థమైంది అంటే నేను కూడా చాలా సంతోషం ఫీల్ అయ్యాను. మరి ఇలాగా ఇతరులకి ఎలాగైతే తెలియలేదో ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఉండొచ్చు, వాళ్ళకు కూడా తెలియాలనే ఉద్దేశంతో నేను ముఖ్యంగా ఈ వీడియో చేస్తున్నాను. చాలామందికి గ్రేట్ఫుల్ అనే స్పెల్లింగ్ ఏది రాయాలో తెలిసిపోద్ది, కానీ కొంతమంది తెలియదు. ఆ తెలియనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఈ వీడియో చేస్తున్నాను నేను. ఈ వీడియో సాంతం చూసి మీకు నచ్చినట్టయితే దయచేసి కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఎంతమంది కామెంట్ చేస్తున్నారు అన్నది నాకు తెలిసినట్టయితే ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్టూడెంట్స్ కమ్యూనిటీకి ఉపయోగపడటం జరుగుతుంది. యాక్చువల్గా నా ఛానల్ కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్, నేను షార్ట్ హ్యాండ్లో ఎక్స్పర్ట్ చేశాను. 902 వీడియోలు చేశాను ఇప్పటికీ. ఇది వొకాబులరీ, ఇంగ్లీష్ వొకాబులరీకి సంబంధించినటువంటిది. షార్ట్ హ్యాండ్ స్టూడెంట్స్ కూడా చూడవచ్చు. ఎంచేతంటే రేపొద్దున డిక్టేషన్లో గ్రేట్ఫుల్ వస్తే అక్కడ నువ్వు రాయవలసింది GRATEFUL, అలా కాకుండా GREATFUL రాస్తే నీకు మార్క్ తీసేస్తాడు. అంచేత ఈ గ్రేట్ఫుల్ స్పెల్లింగ్ గురించి నెరేట్ చేస్తున్నాను, జాగ్రత్త వినండి. ఓకే, రైట్. మీ ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ గ్రేట్ ప్రొనౌన్సియేషన్ ఉన్నటువంటి 2 వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి స్పెల్లింగ్లు రాస్తున్నాను, అలాగే వాటి అర్థం కూడా రాస్తున్నా. మీనింగ్ తెలుసుకోకుండా మనం దేన్ని కూడా అర్థం చేసుకోలేం. అంచేత గ్రేట్, ఇది కూడా గ్రేటే ప్రొనౌన్సియేషన్, బట్ స్పెల్లింగ్ GREAT గ్రేట్. ఇక్కడ GRATE గ్రేట్. దీని మీనింగ్ గొప్ప, దీని మీనింగ్ గ్రైండ్ చేయటం అంటే చూడండి, బియ్యాన్ని గ్రైండ్ చేయటం, అలాగే ముక్కల కింద కట్ చేయటం, అది GRAT అనేటువంటి దానికి మీనింగు. ఈ మీనింగ్ చాలా ఇంపార్టెంట్. ఇదే కాదు, దేనికైనా సరే మీనింగ్స్ తెలుసుకోవాలి. ఆ మీనింగ్స్ తెలుసుకోవడం ద్వారా మనకి ఆ పర్టికులర్ వర్డ్ గురించి మనకు బాగా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సో ఇక్కడ గ్రేట్, GREAT గొప్ప,
GREATER గ్రేటర్, GREATEST GREATLY గొప్పగా, GREATNES గొప్పతనం. ఎన్నిటికీ అర్థం గొప్ప, గొప్పతనం, ఒకే రకమైనటువంటి అర్థం, మీనింగ్. సో GREATకి సంబంధించి మనకు మీనింగ్ తెలిసిపోయింది కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి వద్దాం. GRATE గ్రేట్ వెర్బ్ ఫార్మ్ ఇది, గ్రైండ్ చేయుటము. అలాగే ATE తోటి వచ్చినటువంటి వర్డ్స్ ఇంకా ఉన్నాయి. GRATED పాస్ట్ టెన్స్, వెర్బ్ పాస్ట్ టెన్స్ ఫార్మ్, గ్రేటెడ్. అలాగే గ్రేటర్, GRATER గ్రేటర్ నౌన్ ఫార్మ్ ఇది, గ్రైండర్. ఆ గ్రైండర్నే గ్రేటర్ అని కూడా అంటారు. దాన్ని తెలుగులో తురుము పీట అని చెప్పి కూడా అంటారు. ఇప్పుడు మనం ఇక్కడ క్వశ్చన్ ఏంటి, మనకు ఇప్పుడు గ్రేట్ఫుల్ అనేటటువంటి ప్రొనౌన్సియేషన్ ఉన్నటువంటి వర్డ్ ఏదైతే ఉందో గ్రేట్ఫుల్ స్పెల్లింగ్ ఏం రాయాలి అన్నది మనకి ఇక్కడ క్వశ్చన్. మనం ఏం తెలుసుకున్నాం, ముందు మీ ఫస్ట్లో పెట్టాను చూడండి. GREATFUL గ్రేట్ఫుల్ రాంగ్, GRATEFUL అనేటువంటి స్పెల్లింగ్ ఉన్నటువంటి గ్రేట్ఫుల్ కరెక్ట్ అని చెప్పి పెట్టాం. అంటే ఇప్పుడు మనకు గ్రేట్ఫుల్ GRATEFUL రాయాలా. నేను ఇప్పుడు చెప్పేశాను, మీరు వినేశారు, అయిపోయింది. ఇవాళ మీకు గుర్తుంటుంది, రేపు పొద్దుట మర్చిపోతారు. అలా మర్చిపోకుండా ఉండాలి అంటే గ్రేట్ఫుల్ అనేటువంటి వర్డ్ మీకు వస్తే దాని స్పెల్లింగ్ ఏం రాయాలి, GRATEFUL రాయాలి అని మీకు అర్థం అవడం కోసం నేను ఇవాళ ఒక కొండ గుర్తు చెప్తాను. దాన్ని ల్యాండ్ మార్క్ అంటారు మనకు. అది కనుక మీరు మైండ్లో పెట్టుకుంటే మనం ఆటోమేటిక్గా ఈజీగా గ్రేట్ఫుల్ అని ఎక్కడైనా డిక్టేషన్లో కానీ ఎక్కడైనా వస్తే GRATEFUL రాసిస్తాము. ఓకేనా. ఈ GRATEFULకి అర్థం ఏంటి, కృతజ్ఞతతో కూడిన. అంటే ఇది యాడ్జెక్టివ్ అవుతుంది, యాడ్వర్బ్ కూడా అవుతుంది. దిస్ ఈజ్ గ్రేట్ఫుల్, రైట్. ఇది ఎలాగ మనము పెర్మనెంట్గా గుర్తుపెట్టుకోవాలా. ఎలా పెర్మనెంట్గా గుర్తుపెట్టుకోవాలంటే వినండి జాగ్రత్తగా. మన గ్రైండర్ అనేటటువంటి వర్డ్ ఉంది కదా, గ్రైండర్స్ మన ఇళ్ళలో గ్రైండర్స్ ఉంటాయి. గ్రైండర్ అంటే ముక్కలు చేస్తుంది అనమాట. సో గ్రైండ్ చేయటం అనేటటువంటి మీనింగ్ ఉన్నటువంటి గ్రేట్ అనేటటువంటి ప్రొనౌన్సియేషన్ ఉండేటటువంటి వర్డ్ యొక్క స్పెల్లింగ్ ఏంటి, GRATE. ఆ GRATEకి FUL పెట్టేయటమే గ్రేట్ఫుల్ అయిపోయింది, అంతే, సింపుల్. ఇది కొండ గుర్తు, ఇది ల్యాండ్ మార్క్. కొన్ని పదాలు కానీ కొన్ని విషయాలు కానీ మనం కొండ గుర్తులతో వెళ్ళాల్సి వస్తుంది. కొండ గుర్తులు పెట్టుకోవాలి. ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా రావాలి, అంతకుముందు వచ్చారు, 4-5 మడుపులు ఉంటాయి, చాలా కష్టం రావటం. మీరు చెప్తారు, మీరు అక్కడికి వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇలా రండి అని చెప్పంటే ఆయన ఒకటే అడుగుతాడు, అరే బాబు కొండ గుర్తు చెప్పరా నాయన మీ ఇంటికి రావడానికి, ల్యాండ్ మార్క్ ఏదో ఒకటి చెప్పు అని చెప్పంటే మీరేం చెప్తారు, అక్కడ లక్ష్మీ గణపతి గుడి ఉంది, ఆ గుడి దగ్గరికి వచ్చి మీరు ఫోన్ చేయండి అని చెప్పి అంటాడు. అంటే ల్యాండ్ మార్క్ అన్నమాట, కొండ గుర్తు. ఈజీగా వచ్చేసాడు కదా. అలాగే మనం ఇక్కడ గ్రేట్ఫుల్ అనేటువంటి వర్డ్ ఏ విధమైన సంకోచం లేకుండా, ఏ విధమైన డౌట్ లేకుండా మనం రాయాలంటే ఒకటే కొండ గుర్తు. గ్రైండింగ్ చేయటం అనేటటువంటి మీనింగ్ ఉన్నటువంటి గ్రేట్ అనేటటువంటి ప్రొనౌన్సియేషన్ ఉండేటటువంటి వర్డ్ ఏదైతే ఉందో ఆ గ్రేట్ అనేటువంటి వర్డ్ యొక్క స్పెల్లింగు ఏంటి మనకి, GRATE గ్రేట్. ఆ గ్రేట్కి పక్కన ఫుల్ పెట్టేస్తే గ్రేట్ఫుల్ అయిపోయింది, అంతే. ఇట్లా మనము గ్రేట్ఫుల్ అనేటువంటిది ఏ విధమైన డౌట్ లేకుండా రాయొచ్చు. ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కూడా వస్తుంది. ఏమైనప్పుడు కూడా గ్రేట్ఫుల్ అడగగానే GRATEFUL రాసేయచ్చు. ఎప్పుడు, ఈ కొండ గుర్తు పెట్టుకున్నప్పుడు. ఇదండి గ్రేట్ఫుల్. GRATEFUL రాయాలా, GRATEFUL రాయాలా అనేటటువంటి డౌట్ వచ్చినప్పుడు
మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడం ఇది. ఈ వీడియో షార్ట్ హ్యాండ్ నేర్చుకునేటువంటి స్టూడెంట్స్ కూడా చూడాలి తప్పకుండా. ఎంచేతంటే సో మెనీ టైమ్స్ దే విల్ కమ్ అక్రాస్ అబౌట్ ది వర్డ్ గ్రేట్ఫుల్. చాలాసార్లు వస్తుంది గ్రేట్ఫుల్. అది రాసినప్పుడు ఒక్కోసారి GREATFUL రాసేస్తారు, ఒక్కోసారి లక్ ఉంటే GRATEFUL రాస్తారు. అట్లా ఉండకూడదు, కరెక్ట్గా మనకు తెలియాలా. సో ఈ వీడియో కనుక క్లియర్గా మీరు ఆశాంతం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే మీకు GRATEFUL అన్నది ఎప్పుడూ లైఫ్ లాంగ్ మీకు గుర్తుండిపోతుంది. షార్ట్ హ్యాండ్ స్టూడెంట్స్ కూడా చెప్తున్నా, GREATకి అవుట్లైన్ గర్హావ్డ్, ఇట్ ఈస్ ఎ గ్రామలాగ్. వేరాజ్ GRATకి అవుట్లైన్ గర్రో, టీ పూర్తిగా రాసుకోవాలా. ఇది గమనించుకోవాలి జాగ్రత్తగా. ఎంచేతంటే మీకు 80 స్పీడ్ ఏదైతే ఉందో దాంట్లో థియరీ పేపర్ ఉంటుంది. థియరీ పేపర్లో GREAT ఇచ్చి మీరు అవుట్లైన్ రాయమనమంటే గర్హావ్డ్ రాయాలి ఖచ్చితంగా. అలాగే GRAT ఇస్తే మీరేమనుకుంటారు, గ్రేట్ కదా ఇది, గ్రామలాగానే రాసేస్తారు. రాయకూడదు. GRAT స్పెల్లింగ్ వేరు, దానికి గర్టీ, రైట్. అలాగే ఇక్కడ గ్రేట్ఫుల్ గురించి మీకు చెప్పేశాను. ఈ గ్రేట్ఫుల్కే సంబంధించి గ్రేట్ఫుల్నెస్ వర్డ్స్ ఉన్నాయి. వాటిలో కూడా GRATEFULLY, GRATEFULness, గ్రేట్ఫుల్నెస్ రాయాలా, రైట్. తర్వాత కొంతమంది ఈ గ్రేట్ఫుల్ రాసేసి డబల్ ఎల్ రాస్తారు, FULL ఫుల్ రాసేస్తారు. ఎప్పుడు కూడా డబల్ LL రాయకూడదు, LL రాయకూడదు, ఇది రాంగ్. సింగిల్ ఎల్ఏ రాయాలా. గ్రేట్ఫుల్లే, FULA, ఇదండి. GRATEFUL స్పెల్లింగ్ కరెక్టు, GREATFUL స్పెల్లింగ్ కరెక్ట్ కాదు అని చెప్పడానికి నా ఈ చిన్న ప్రయత్నం మీరు ప్రోత్సహిస్తారని అనుకుంటున్నాను నేను. మీకు నా వీడియో నచ్చినట్టయితే దయచేసి కామెంట్స్ చేయండి. మీ కామెంట్స్ రూపం ఏదైతే ఉందో నాకు చాలా ఒక విధమైనటువంటి ఎంకరేజ్మెంట్ వస్తుంది. అలాగే మీరు లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. చాలామందికి తెలియాల, చాలామందికి ఇంగ్లీష్ వొకాబులరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్పెల్లింగ్లు తెలియట్లా. వాళ్ళందరికీ మీరు తెలియజేసినట్లు అవుతుంది. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ ఏదైతే ఉందో కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్ని మీరు కనుక ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్గా నా ఇవన్నీ కూడా షార్ట్ హ్యాండ్ క్లాసెస్. ఈ షార్ట్ హ్యాండ్ క్లాసెస్లోనే ఇంగ్లీష్ వొకాబులరీకి సంబంధించి కొన్ని, అలాగే గ్రామర్ సంబంధించి కొన్ని వీడియోలు చేశాను. మరి మీరు కనుక నా ఛానల్ పేరు కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్, దాంట్లో ప్లేలిస్ట్కి వెళ్ళి ఇంగ్లీష్ గ్రామర్ అండ్ వొకాబులరీని క్లిక్ చేసినట్టయితే దగ్గర ఒక 20 వీడియోలు చేశాను. మీకు ఎవరికైతే గ్రామర్ కావాలో, ఎవరికైతే ఇంగ్లీష్ వొకాబులరీ కావాలో నేను కొన్ని చేశాను.